అయితే ఎండీ బాధ్యతలైతే స్వీకరిస్తారు. ఇంకా కుటుంబ సభ్యులంతా ఇంటికైతే వచ్చేస్తారు. రిషి అయితే వసుధార కోసం వెతుకుతూ ఉంటాడు. ఏంటి పొగరు ఇంత లోపల ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. ఇంకా వసుధార అయితే రిషి రూమ్‌లోకైతే వెళ్ళి రూమ్‌ని శుభ్రం చేస్తూ ఉంటుంది. రిషి కూడా రూమ్‌లోకైతే వెళ్తాడు. ఏంటి పొగరు ఏం చేస్తున్నావంటే, మీ రూమ్ శుభ్రం చేస్తున్నాను సార్. ఇన్ని రోజులు మీరు లేరు కదా! రూమ్ అంతా బూజు పట్టింది అని అంటూ ఉంటుంది. ఎందుకు పొగరు ఎవరికైనా చెప్తే చేస్తారు కదా! అని అంటుంది. లేదు సార్ మీ పనులన్నీ నేను చేస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను ఆగు అంటే, వద్దు సార్ మీరొద్దు నేనున్నాను కదా! నేను చేస్తాను సార్ మీరు రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటుంది. వసుధార అయితే స్టూల్‌లకి బూజు కొడుతూ ఉంటుంది. ఇంక వసుధార బూజు కొడుతూ ఇంకా స్టూల్ చివరకైతే వచ్చేస్తుంది. ఇంకా వసుధార అలా చివరకొచ్చి ఇంకా పడిపోబోతుండగా ఇంకా రిషి సార్ చూసి ఇంక వసుధారనైతే పట్టుకుంటాడు. చూసుకోవాలి కదా వసుధార కొంచెం ఉంటే కింద పడేదానివి అని అంటాడు. నేను కింద పడను సార్ పట్టుకోవడానికి మీరున్నారు కదా అని అంటుంది. మాటలకి రిషి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. రిషి ఇన్ని రోజులు ఈ ప్రేమకి నేను దూరం అయిపోయాను వసుధార చాలా మిస్ అవుతున్నాను అని అంటాడు. ఇంకా వసుధార కూడా నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను సార్ అని అంటూ ఉంటుంది. వసుధార తల మీద బూజైతే పడి ఉంటుంది. ఇంకా రిషి వసుధార ఆగు వసుధార అని చెప్పేసి ఇంకా వసుధారని పట్టుకొని అయితే బూజైతే తుడుస్తూ ఉంటాడు. ఇంకా వసుధార అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా రిషి అయితే వసుధారని అయితే గట్టిగా పట్టుకొని ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వసుధార అని అంటూ ఉంటాడు. స్వచ్ఛమైన ప్రేమని కల్మషం లేని మనసుని నేను చాలా మిస్ అయ్యాను వసుధార అని అంటాడు. అవును సార్ నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను సార్ అని చెప్పేసి ఇంకా రిషిని అయితే గట్టిగా హగ్ అయితే చేసుకుంటుంది. అలా ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని చాలా ప్రేమగా అయితే ఉంటారు.